నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఇవాళ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులైనటువంటి కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సమాజంలో డౌట్లు పేరకపోయి ఉన్నాయి. నిజంగా వాస్తవంగా మీరు చెప్పినా కూడా మాకేమైనా మైండ్కి ఎక్కుతుంది లేదా సెకండరీకి నాకున్నటువంటి 2 క్లమ్సీ డౌట్లు అడుగుతాను సార్. మొదటిది, జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి, ఫార్ సపోజ్ అండ్ శాంపుల్ ఎగ్జాంపుల్ సైజ్ నేను తీస్తున్నాను. అలాంటి నిందితులు ఎంతమంది అయినా కావచ్చు, పోలీసు వారు అరెస్ట్ చేయడము, ఏదైనా తప్పు చేసినాడని చెప్పి. కానీ రాజకీయంగా బయట నేను తప్పు చేయలేదు, బయటకు వచ్చాను, నారా లోకేష్ నువ్వు రెడ్ బుక్ అనేటువంటి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే రాజకీయాలకు అతీతంగా జోగి రమేష్ అనే అతను తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అని చెప్పి కోర్టు వారి పరిధిలో ఉన్నందున కోర్టు వారు కేసు అయితే కొట్టేలేదు కదా సార్. అంటే తప్పు చేయలేదు అని క్లియరెన్స్ ఇవ్వాల. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి నువ్వు కక్షాపూరితంగా చేసావు లోకేష్, నువ్వు కావాలని ఇరికిచ్చావు, ఈ రకాన్ని మాట్లాడుతున్నాడు. అంటే కోర్టులను కూడా ఈ రాజకీయ పార్టీలు మేనేజ్ చేయగలుగుతాయా? అసలు లీడింగ్ లాయర్ మీ ఆస్పెక్ట్ ఏంటి సార్? అంటే కోర్టులని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మేనేజ్ చేస్తారు అని అనకూడదు. అయితే ఇందులో సబ్జెక్ట్ వైజ్ పార్టీలకి సంబంధం లేకుండా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు పర్టికులర్గా జోగి రమేష్ విషయం ప్రస్తావించారు. ఆయన నేరం చేసి జైలుకి వెళ్ళొచ్చి బయట మళ్ళీ ఇంత విస్తృత స్థాయిలో అంటే ఘాటైన విమర్శలు మాట్లాడుతున్నాడు. జైలుకి వెళ్ళొచ్చినాక పరివర్తన లేదు కదా, ఇట్లా మాట్లాడవచ్చునా, ఏం చేస్తుంది ఈ కోర్టు అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళిన నేర ఆరోపణ ఏంటి? మొలకల చెరువు లేదా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేయించి జనార్దన్ రావు అన్న వ్యక్తి ద్వారా, ఆ తయారీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్టిల రాజకీయ కుట్ర కోణం. తద్వారా జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని. గతంలో అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే కళ్ళల్లో ఆనందం చూశాడు, ఆయనకి మంత్రి పదవి వచ్చింది. అది వర్కౌట్ అయింది కాబట్టి ఎప్పటికీ అదే బాటలో నడుస్తున్నాడు ఆయన. సో ఈ మొలకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేసిన దాని డేటా, డాక్యుమెంటరీ, సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ద్వారా 83 రోజులు జోగి బ్రదర్స్ జైల్లో ఉన్నారు. తర్వాత చివరికి కన్విన్స్ అవ్వటం వల్ల ఆయన 83 రోజులు జైలు జీవితం నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇప్పుడు ఆయన ఓన్లీ బెయిల్ మీద ఉన్నారు. నంబర్ 1, జోగి రమేష్ కానీ ఎవడన్నా కానీ బెయిల్ మీద బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు కొన్ని కండిషన్స్ పెడుతుంది. జస్ట్ లైక్ దట్ బెయిల్ ఇచ్చేసాను పో అని అనరు. అప్పటికి ఆయన నిందితుడు, నేరస్తుడు కాదు. సో నిందితుడికి బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏంటి? 1, ఈ పరిసర ప్రాంతాల నుంచి నువ్వు వెళ్ళొద్దు, వేరే కంట్రీ వెళ్ళొద్దు, వేరే స్టేట్ వెళ్ళొద్దు, వేరే లొకేషన్ వెళ్ళొద్దు. 2వది, సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు. ఈ కేసులో ఎవరైతే కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఇట్లా కొన్ని కండిషన్స్ ద్వారా బెయిల్ మంజూరైంది. ఈయన కూడా అదే కండిషన్స్లో బెయిల్లో బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు అన్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇష్టపడితే ఎట్ట మాట్లాడతాడండి అంటే మీరు చెప్పింది కరెక్ట్. దీనికి ఈ మాట్లాడిన అందుకే ఆ బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి కూడా దర్యాప్తు సంస్థలు కోర్టుని ఆల్రెడీ పిటిషన్ వేసింది. ఓకే, హీఈస్ వయలేటింగ్ ద బెయిల్ కండిషన్స్ కాబట్టి బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశారు. యువర్ రైట్, ఖచ్చితంగా వేశారు. ఇక 2వ అంశం, ఆయన మాట్లాడిన మాటలు ఒక లోకేష్ బాబుని ఉద్దేశించి లేదా ఎవరినన్నా కావచ్చు. అంటే ఆ కేసు వేరే దానిపైన ఇంపాక్ట్ అవుతుంది, ఇంప్లికేట్ అవుతుందని నేను ఏదైతే వ్యక్తిగతంగా బాబు గారినో లోకేష్ గారినో దూషించాను దానిపైన నేను అనట్లేదు సార్. యాక్చువల్ మీరు అన్నట్టు పర్టికులర్గా మొలకల చెరువు కేసు విషయం పైన నేను మాట్లాడుతాను. అదే మొలకల చెరువు విషయంలో మీరు చెప్పినట్టు బెయిల్ కండిషన్స్ వయలేషనే ఇది. ఓకే, ఎందుకంటే ఎందుకంటే కండిషన్స్ మీద ఉన్న అతను కండిషన్స్ అదుపు తప్పితే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మీరు కావాలని ఇరికిచ్చారంటే అంటే కోర్టు వారు నిస్తేజంగా చూస్తా ఉండాది అని కోర్టు వారి యొక్క పరువు దిగజార్చి కావాలని ఇరికించలేదు. నంబర్ 1. నంబర్ 2, కోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు. నంబర్ 3, ఇంకా ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇప్పటికీ ఆయన నిందితుడే. నేరారోపణ రుజువు అయ్యేంత వరకు. ఇంకొక అంశం కూడా కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నా. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడాడు కదా, మరి ఎట్లా మాట్లాడతాడు, ఇంత పిచ్చగా విచ్చలవిడిగా, ఎంత ధైర్యం అండి జైలుకి వెళ్ళొచ్చి కూడా అనేది ఒక క్వశ్చను. ఇప్పుడు దీని మీద మళ్ళీ 3 రకాల అభియోగాలు ఉన్నాయి. 1, వాక్ స్వాతంత్రం అని ఆర్టికల్ 19(1) అంటారు. సో అది కూడా కాదు. ఇది వాక్ స్వాతంత్రం ఉందని ఏది పడితే అది మాట్లాడటానికి లేదు. సెక్షన్ 19(1) ఉంది, సెక్షన్ 19(1)లో 2 కూడా ఉంది, సబ్సెక్షన్ ఉంది. అది దాదేం చెప్తుందంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదు. వాక్ స్వాతంత్రం అంటే ఎదుటి వాళ్ళకు కూడా నివసించే హక్కు ఉంది, దానికి భంగం కలిగించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21.
కాబట్టి ఇప్పుడు ఇతను ఏమన్నాడు, అతన్ని దూషించాడు నంబర్ 1. రెండోది అంశం ఇందులో కూడా కేసు పెట్టారు కాబట్టి చెప్తున్నా. రెండో ఏం కేసు పెట్టారంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల్లో చిచ్చు పెట్టి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించి వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇది కొద్దిగా పెద్ద కేసు. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 196. ఈ మనుషుల మధ్య చిచ్చు పెట్టే వ్యూహం ఉందే, మతాల మధ్య కావచ్చు, కులాల మధ్య కావచ్చు, మనుషుల మధ్య కావచ్చు, ఇటువంటిది కొద్దిగా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి మొన్న ఆయన చేసిన ఘనకార్యం ఏదైతే ఉందో అది సెక్షన్ 196 కింద పెట్టారు. అంటే ఎగ్జాక్ట్ ఏ పాయింట్ పైన చెప్తున్నారు సార్ మీరు? అంటే నేను బీసీ బిడ్డను కాబట్టి నన్ను ఈ మాదిరి ఎగ్జాక్ట్ అదే పాయింట్. అంటే నువ్వు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే అవసరం ఏంది? నువ్వు ఏ క్యాస్ట్ అయితే, ఏ కులం అయితే మాకు ఎందుకంటే, ప్రజలకు ఎందుకంటే. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైతం కాపు కులంలో నెంబర్ 1 మా అమ్మటి రాంబాబు అన్న కాపు కులస్తుడు అని చెప్పి పోయి అరెస్ట్ చేస్తారా? సో వాట్ అండి. నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. ఈ కులం అనేది లేదా మతం అనేది రిజర్వేషన్స్ కోసం నిర్దేశించబడింది. నీకు ఉద్యోగ ఉపాధి, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో. అలాగని నేరస్తుల్లో కూడా రిజర్వేషన్ పెడతారా మీరు? అంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నవాళ్ళు నేరస్తుల్లో ఎగ్జామ్టెడా? వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తుందండి ఆలోచన? అంటే నీ కులం బీసీలో ఉంది కాబట్టి నువ్వు నేరం చేసినా అరెస్ట్ చేయకూడదా? ఇది వాళ్ళకి సపరేట్ ఏమన్నా లా ఉందా, చట్టం ఉందా, యాక్ట్ ఉందా? వాట్ ఈస్ దిస్? అరెస్ట్ చేస్తే బీసీ కాబట్టి అరెస్ట్కి నేరానికి కులానికి సంబంధం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఈ ఆలోచన వికృతమైన ఆలోచన. ఇప్పుడు ఈయన మీద 196 కేసు కనుక స్ట్రాంగ్ అని ఎందుకన్నానంటే మినిమం 3 years పడుతుంది ఇంప్రిజన్మెంట్. ఇన్ అడిషన్ టు దాట్ 353 సెక్షన్ కూడా అట్రాక్ట్ అయింది. సో ఇది కేసులు పెట్టారు. ఒకటి జనరల్ పబ్లిక్లో మీరు అన్నారు 3 సంవత్సరాలు కేసు పడుతుంది అంటున్నారు. అమ్మటి రాంబాబు గారి పైన ఒక 2 సంవత్సరాలు కేసు పడుతుంది అంటున్నారు. ఎన్ని చూస్తున్నాం. గాలి జనార్దన్ రెడ్డి పైన 7 సంవత్సరాలు కేసు పడింది. అంటే 7 సంవత్సరాలు ఇంప్రిజ్మెంట్లో ఉండాలా. ఈ క్రమంలో 7 రోజులు పట్టుమని 7 రోజులు కూడా లేరు జైల్లో, ఆయన బయటకు వచ్చేస్తున్నారు. నా ఛాలెంజ్ సార్, నాకు ధైర్యంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే చూసి విసుకొచ్చేసింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష అమ్మటి రాంబాబు పైన అన్నారు. తిప్పి కొడితే 20 రోజులు 30 రోజుల పైన బయట ఉంటాడని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ కేసు టు కేసు ఇది కామన్ పాయింట్ కింద జనరలైజ్ చేసి చెప్పలేము. ఇట్ డిపెండ్స్. కేసు టు కేసు నంబర్ 1 ఇట్ డిపెండ్స్ హౌ స్ట్రాంగ్ ద కేస్ డాక్యుమెంట్స్. ఆ ఫైల్ చేసిన సంస్థ ఎంత స్ట్రాంగ్గా ఇన్పుట్స్ ఇచ్చి ఎవిడెన్సెస్ ఆ ఫైల్ హౌ స్ట్రాంగ్ ఇట్ వాస్, అది డిపెండ్ అవుతుంది. కావాలని కేసు నీరుగార్చడం కోసం నేను ఎక్కువ స్ట్రాంగ్గా ఇన్పుట్స్ ఇవ్వలేదనుకోండి, కోర్టు అదే చూస్తుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జోగి రమేష్ మీద ఇంకొక కేసు బుక్ అయింది. అదేంటంటే విధి నిర్వహణలో ఉన్న అధికారుల్ని ఆటంకం కలిగించాడు. మొన్న మాట్లాడిన మాటల్లో 3 రకాల కేసులు బుక్ అయినాయి. విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఆటంకం కలిగించాడని ఇంకొక సెక్షన్ కింద బుక్ అయింది. సో ఈ రకమైన కేసులు బుక్ అవుతున్నాయి. ఇంకొక కేసు కూడా బుక్ అయింది. ఈ ఇంటి దగ్గర విధ్వంసం జరిగింది కదా జగన్ రెడ్డి గారి పర్యటనలో. అక్కడ ఆ టైంలో ఈయన జన సమీకరణ చేయటానికి వీల్లేదు. సెక్షన్ 30 అమల్లో ఉంది. జన సమీకరణ చెయ్యొద్దని ఇన్స్ట్రక్షన్ ఉన్నా, సెక్షన్ అమల్లో ఉన్నా, ఈయన జన సమీకరణ చేశాడు కాబట్టి, వైలేట్ చేశాడు కాబట్టి అది ఒక కేసు బుక్ అయింది. అది కూడా బుక్ అయింది. సో అప్రాప్రియేట్ కేసును బట్టి, తీవ్రతను బట్టి, సెక్షన్ను బట్టి కొంత బెయిల్ ఇవ్వటం లేదా ఇవ్వకపోవటం అనేది ఈ డాక్యుమెంట్ మీద బేస్ అయి ఉంటుంది, ఫైల్ మీద బేస్ అయి ఉంటుంది. ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతని స్వయంగా దగ్గర ఉన్నటువంటి కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆయన్ని చంపేసి బాలింత అయినటువంటి ఆయన సతీమణి కాడికి పోయి అక్కడ వేసి నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి శైలి చూసాం. అందువల్లే ఆయన జైల్లో కూడా ఉండొచ్చాడు. అంటే కోర్టు వారు అది నమ్మినారు కాబట్టి. జనరల్గా ఒక మనిషిని ఎవరైనా చంపితే 14 ఏళ్ళు జైలు శిక్ష. నిజంగా సార్ అది చదువుకోకనా ఇంకొకటే కాదు, పబ్లిక్లో ఈ డౌట్స్ ఉన్నాయి. 14 ఏళ్ళు జైలు శిక్ష అయినా ఎవరు చంపితే అని చెప్పి అందరూ భయపడతారు. అనంతబాబుకి ఎందుకు అంత ఫెసిలిటీ? ఆయన ప్రశాంతంగా సునాయాసంగా బయట తిరుగుతున్నాడు. వీడియో కాల్స్లు, సెల్ఫీ కాల్స్లో వీటన్నిటిలో తృప్తిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సెల్ఫీలు తీసుకుంటా నా అంత నాయకుడు లేడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈయనకేం కోర్టులు ఏం చేయవా? అంటే న్యాయ వ్యవస్థలో ఒక వెసులుబాటు ఏంటంటే ఎవరికైనా నిజంగా నేరం చేశాడని క్లియర్గా నిరూపితం అయిన తర్వాతే శిక్ష పడాలా, అంటే అమాయకుడికి శిక్ష పడకూడదు అనే ఒక సెన్సిబుల్ పాయింట్ ఉంది. ఇప్పుడు అనంతబాబు విషయం మీరు ప్రస్తావించారు. ఆయన నేరం జరిగింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కేసు పెట్టారు, జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు బెయిల్ మీద బయటకున్నాడు.
ఈజ్ ఆల్సో అండర్ బెయిల్. సో ఆయనకి నేర నిరూపణ నిర్ధారణ అవలా. ఈజ్ ఆల్సో అక్యూజ్డ్, నాట్ కన్విక్టెడ్. అక్యూజ్డ్ అన్నారు. ఇటువంటి అక్యూజ్డ్ అంటే నేను మంచివాడిని, వాడు అశోక్ పలానా చేశాడని ఎవరో అంటారో, నన్ను ఎత్తుకోమని జైల్లో పెడతారా? 30 రోజులు 40 రోజులు ఇష్టానుసారం జైల్లో పెడతారా అక్యూజ్డ్ అయితే మాత్రం? లేదు. ఇప్పుడు అక్యూజ్డ్ అయినంత మాత్రాన ఎవరో కంప్లైంట్ ఇవ్వగానే జైల్లో పెట్టరు. ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా చిన్నపాటి ఎవిడెన్సెస్ కొంత ఎవిడెన్సెస్ ఉండాలి. దానికే అప్పుడే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఊరికే నేను చెప్పాను కాబట్టి నిన్ను తీసుకు అట్లా ఉండదు. అట్లా ఉన్నా కూడా కోర్టు వెంటనే పంపించేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ మధ్య జరిగిన ఇన్సిడెన్సెస్లో కూడా అట్లా పంపించారు. సో అది ఉంటుంది న్యాయ వ్యవస్థలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.